హాయ్ హలో అందరికీ ప్రైజ్ లాట్. అందరు ఎలాగ ఉన్నారో బాగుండాలి దేవుని కృపలో. కాకపోతే ఏంటంటే ఈరోజు నేను ఒక చిన్న సందేశం ఇద్దామనేసి అనిపించింది. అదేంటంటే మనకి ఏమి జరిగినా ఏం చేసినా మన సంఘ కాపరి వస్తారు, అవునా కదా? కానీ కొంతమంది అత్యుత్సాహంతో క్రైస్తవ ప్రజలు బిడ్డలు మన సంఘ కాపరిని కాదని పిట్టకథలు చెప్పే పాస్టర్లని అలా శుభకార్యాలకి వాటికి పిలుస్తూ ఉంటారు. శుభకార్యాలకు వస్తారు. అదే మన ఇంట్లో ఏదైనా జరిగిందనుకో, అప్పుడు ఎవరు వస్తారు? మన సంఘ కాపరే వస్తాడు. సో అందుకని ఇంపార్టెన్స్ ఎక్కువ మనం మన సంఘ కాపర్లకు ఇవ్వాలి. వాళ్ళ పాపము కష్టంలో అయినా సుఖంలో అయినా సరే మనల్ని చూస్తూ ఉంటారు, వచ్చి ప్రేయర్ చేయడం కానీ ఏం చేయడం కానీ చేస్తూ ఉంటారు. కానీ కష్టం వచ్చేటప్పుడేమో సంఘ కాపరి కావాలి, మనకి భోగాలు వచ్చేటప్పుడేమో బయట ఈ పిట్టకథలు చెప్పే పాస్టర్లకి మనం పిలుస్తూ ఉంటాం. సో అందుకని వాక్యపరంగా చెప్పేది ఏంటంటే సంఘ కాపర్లే, చిన్న వాళ్ళే వాక్యంగా చెప్తారు నాకు తెలిసి, ఎందుకంటే నేను చూశాను. కానీ ఇప్పుడు ఫేమస్ అవుతున్న వాళ్ళు ఏంటంటే పిట్టకథలు మసాలా పెట్టి చెప్తూ ఉంటారు. ఇప్పుడు జనాలకి ఎక్కడ తగ్గింది, నేను కూడా ఒక్కోసారి అంతే ఈ పిట్టకథలు చెప్పేవాళ్ళని నమ్ముతూ ఉంటాం. సో ఇప్పటికైనా సరే మనకి తోడు వచ్చేది మన సంఘ కాపర్లే. అందుకని ప్రిఫరెన్స్ ఎక్కువ మన సంఘ కాపర్లకే ఇచ్చుకోవాలని నా కోరిక. దీని మీద మీ నిర్ణయం కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.